తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రపై మరోసారి వివాదం నెలకొంది. ఆ వివాదం కాస్త వరంగల్ వేదికగా కొనసాగుతుంది. అయితే నిన్న వరంగల్ కార్పొరేషన్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న అనధికారిక వెంచర్లు ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసము ఆ యజమానులు హెల్ప్ డెస్క్ అంటే అధికారులను సంప్రదించడం కోసము హెల్ప్ డెస్క్ అనే ఒక బ్యానర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్యానర్ పైన ప్రస్తుతం ఉన్న రాజముద్ర కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాకతీయ కళాతోరణం చార్మినార్ లేకుండా కొత్త నమూనాలు ఒక 2 నమూనాలను కాంగ్రెస్ ప్రభుత్వము రూపొందించడంతో అందులో అంటే అమరవీరుల స్తూపంతో ఉన్న రాజముద్ర లాంటి నమూనాను ఆ ఫ్లెక్సీ పైన ప్రింటింగ్ చేసి ఆ హెల్ప్ డెస్క్ బ్యానర్ను కట్టడంతో రాజముద్ర వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే రాజముద్ర 2 రకాల రాజముద్రలను నమూనాలను కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించినా అవి అధికారికంగా ఆమోదం పొందలేదు. అయినా కార్పొరేషన్ అధికారులు ఇప్పుడున్న రాజముద్రను అధికారిక రాజముద్రను కాకుండా కొత్త 2 నమూనా రాజముద్రల్లోని అమరవీరుల స్తూపానికి ఉన్న రాజముద్రను ప్రింటింగ్ చేసి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో వివాదం నెలకొంది. అయితే వెంటనే మేల్కొన్నట్టే విమర్శలు ఆ ఫ్లెక్సీ పైన విమర్శలు రావడంతో వెంటనే మేల్కొన్న అధికారులు ఫ్లెక్సీని తొలగించడం జరిగింది. అయితే దీనిపైన మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎక్స్ వేదికగా కాకతీయ కళాతోరణము చార్మినార్లను చులకన చూస్తుండ్రు అనే విధంగా తీవ్రస్థాయిలో విరుచుకుపోవడం జరిగింది. అధికారిక రాజముద్ర వెలువడక ముందే అధికారులు రాజముద్రను ఎందుకు ముద్రించారో ఎవరు బాధ్యులో అధికారులు బాధ్యులా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులా అని ఎక్స్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ వివాదము తారస్థాయికి చేరడంతో కార్పొరేషన్ అధికారులు మళ్ళీ కొత్త హెల్ప్ డెస్క్ బ్యానర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజముద్ర ముద్రతో హెల్ప్ డెస్క్ ఎల్ఆర్ఎస్ బ్యానర్ను పెట్టడం జరిగింది. ఏదేమైనా ఆ రాజముద్ర తెలంగాణ రాష్ట్ర రాజముద్ర వివాదం అయితే మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ రాజముద్ర పైన ట్విట్టర్లో ట్వీట్ చేయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేయడం పాటు అది కాస్త వైరల్గా మారి తెలంగాణ రాజముద్ర అంటే కార్పొరేషన్ ఎదుట ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ పైన ఏర్పాటు చేసిన ముద్ర పైన తీవ్ర విమర్శలు వివాదం అయితే నెలకొందని చెప్పవచ్చు. రాజ్ కుమార్, ఏబీపీ దేశం, వరంగల్.